ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. వారం రోజులుగా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మడమ తిప్పని పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. రైతాంగాన్ని నిలువున ముంచడమే లక్ష్యమన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోంది. దీంతో కేంద్ర సర్కారు మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు నుంచి వాకౌట్ చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. వారం రోజులుగా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మడమ తిప్పని పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. రైతాంగాన్ని నిలువున ముంచడమే లక్ష్యమన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. దీంతో కేంద్ర సర్కారు మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు నుంచి వాకౌట్ చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ధాన్యం సేకరణకు సంబంధించి స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పాలని గత 5-6 రోజులుగా మీరందరూ కలిసి నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన వైఖరి మాత్రం కనిపించట్లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఖచ్చితంగా కేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ కూడా ఒక క్లారిటీ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనుకంజ వేస్తా ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, నిరంతర ధోరణి, అదేవిధంగా రైతు ద్రోహి ప్రభుత్వాన్ని దేశంలో ఉన్నటువంటి రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతుల కోసం మొన్న మాట్లాడినప్పటికీ కూడా మొన్న కూడా కేంద్రంలో సమాధానం వచ్చినప్పటికీ కూడా పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు కూడా దాటవే ధోరణి కనిపిస్తుంది తప్ప స్పష్టమైన వైఖరి మాత్రం కనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది రైతు ద్రోహి ప్రభుత్వం, రైతుల జీవితాలతో ఆటలాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ సందర్భంగా మేము టీఆర్ఎస్ ఎంపీలందరం కూడా వాకౌట్ చేయడం జరిగింది. రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో భాగంగానే ఈ రోజు మేము వాకౌట్ చేయడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. వారం రోజులుగా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మడమ తిప్పని పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. రైతాంగాన్ని నిలువున ముంచడమే లక్ష్యం అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది.
దీంతో కేంద్ర సర్కారు మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు నుంచి వాకౌట్ చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. వారం రోజులుగా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మడమ తిప్పని పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. రైతాంగాన్ని నిలువునా ముంచడమే లక్ష్యం అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. దీంతో కేంద్ర సర్కారు మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు నుంచి వాకౌట్ చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. వారం రోజులుగా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మడమ తిప్పని పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. రైతాంగాన్ని నిలువునా ముంచడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోంది. దీంతో కేంద్ర సర్కారు మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు నుంచి వాకౌట్ చేశారు.